నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇన్ని ప్రెస్ మీట్లు అయితే పెట్టలేదు. నిజంగా అందరూ అంటుంటే శవాలు దొరికితే రాబందుల్లాగా వస్తారంటే ఏమో అనుకున్నాం, కానీ నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లు కావచ్చు, ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టింది చూస్తూనే ఉన్నాం. అయితే అంతకు మించి అంటున్నటువంటి యొక్క వైఎస్ జగన్ ప్రెస్ మీట్ గురించి ఈరోజు మన ప్యానెల్లో పాల్గొనబోతున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, మనం చూసుకుంటే ఎన్నడూ ఇన్ని ప్రెస్ మీట్లు మనం చూడలేదు. ఏంటి అంటే దాదాపు ఎన్నో ప్రెస్ మీట్లు జరుగుతూ వస్తున్నాయి, కానీ ఎప్పుడూ కూడా ఇంతమంది ఇన్ని ఒకేసారి ప్రెస్ మీట్లు జరగడం మనం చూడలే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకేసారి రోజా గారు కావచ్చు, అదేవిధంగా జగన్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, నెయ్యి కల్తీ విషయంలో కూడా ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం మనం చూడలేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలంటారు? అసలు అన్నిటికన్నా మించి జగన్ గారు ఇవాళ ఆయన ఒక పక్కన చెప్తున్నాడు, రాష్ట్ర చరిత్రలోనూ తిరుపతి టీటీడీ చరిత్రలో కూడా ఇదొక విషాదకర ఘట్టం అని చెప్తూనే ఆయన చట్టానికి ఎలాంటి తూట్లు పొడిచాడంటే ఇవాళ ఆయన ఒక అరాచకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. తిరుమలలో ఇంత విషాద సంఘటన జరిగినప్పుడు ఒక అరాచకవాదులు వేసుకొచ్చి ఇవాళ అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం మరింత బాధాకరంగా ఉంది. ఇంత విషాదకర పరిస్థితుల్లో ఒక పక్ష నాయకుడిగా ఒక బాధ్యతాయుతంగా బాధతో రావాలి, కానీ అక్కడికి తను బల ప్రదర్శన కోసం వచ్చి ఒక ఇతరులని రెచ్చగొట్టే విధంగా ఆ ప్రాంతంలో ఒక అలజడి సృష్టించే విధంగా ప్రవర్తిస్తాం. తర్వాత ఆయన దగ్గర గతంలో కూడా మనం చూసాము, అనేక ప్రమాదాలు లేకపోతే వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళని మాట్లాడిచ్చేటప్పుడు, పరామర్శించేటప్పుడు నవ్వుతా పలకరించడం. ఆయనకి ఏ సందర్భంలో ఎట్లా ప్రవర్తించాలో తెలియని మనిషిగా మనకి గతంలో తెలుసు. కానీ ఇప్పుడు ఇవాళ రాష్ట్రం కాదు మొత్తం దేశంలోనే ఇప్పుడు ఈ దురదృష్టకరమైన సంఘటనలో ముఖ్యమంత్రి చాలా ఆయన స్ట్రెస్లో ఉన్నాడు. ఇటువంటి సంఘటన జరిగింది, దీనికి ఒక ముఖ్యమంత్రిగా నేను బాధ్యత వహించి ఎంతవరకు రిలీఫ్ చేయగలుగుతాను, ఎంత సిస్టమ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేయగలుగుతాననే ప్రయత్నం మీద ఆయన ఉన్నప్పుడు ఇలాంటి ఆ పక్కన చూశారు కదండి రోజా, ఆ వ్యవస్థని ఒక అబాస్పాలు చేసిన మనిషిలో ప్రధానమైన ఆమె పక్కనే ఉన్న నగిరి నియోజకవర్గం నుంచి కదిలితే మిదిలితే ఒక 40-50 మంది జనాన్ని వేసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొచ్చి తనకొండ పరపతిని అడ్డం పెట్టుకుని ఉచితంగా దర్శనాలు ఇప్పించి వ్యవస్థని అరాచకం చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేయడంతో పాటు మరీ ముఖ్యంగా తిరుపతి దేవస్థానం మీద ఆయన కక్ష కట్టినట్టుగా వ్యవహరించాడు. ఎలాగంటే ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆ ప్రసాదం జరిగినటువంటి అపచారం విషయం మీద నేను తిరుపతి వస్తానని చెప్తే అప్పటికి ఆయన ముఖ్యమంత్రిగా లేడు. ముఖ్యమంత్రిగా లేనప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు కొన్న ప్రత్యేక హక్కుల ద్వారా అన్ని మతస్థుడు అయినా కూడా ముఖ్యమంత్రి హోదాలో నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా తర్వాత సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి శ్రీవారికి. గతంలో నేను ఇప్పటి నుంచో చూస్తున్నాను, ముఖ్యమంత్రులకు అట్లాంటి పరిస్థితి లేకపోతే దేవాదాయ శాఖ మంత్రులను పంపుతారు. అట్లా అనమాట, ఎవరైనా సరే సతీ సమేతంగా ఇచ్చేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాంప్రదాయాన్ని ఒక్కసారి కూడా గౌరవించలేదు. అలాంటి వ్యక్తి ఆ తర్వాత జరిగిన అపచారానికి నేను తిరుపతి వస్తాను, నేను ఆయన దర్శనం చేసుకుంటానంటే మీరు డిక్లరేషన్ ఇవ్వమని అక్కడుండే హిందూ అభిమానులు అడిగితే ఈయన చెప్పలేదు నేను ఇవ్వనని. ఎవరైతే చైర్మన్గా పనిచేశారో కరుణాకర్ గారు అన్ని మతస్థుడైనా చైర్మన్గా చేసి ఆయన ఇవ్వడు అని చెప్పి అక్కడ రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అట్లాగే వెంగమాంబ అన్నసత్రం కొన్ని యుగాలుగా వస్తుంది, ఎంతో పవిత్రమైనటువంటి అన్నప్రసాదం ఇస్తారు. వీళ్ళ టైంలో అన్నిటితో పాటు అక్కడ కూడా నాసి రకం ప్రసాదం ఇస్తే భక్తులు ఎప్పుడు కూడా అసలు ప్రసాదం విషయంలో నాణ్యత పట్టించుకోరండి. కానీ ఎంత స్థితికి దిగజార్చారంటే భక్తులు అన్నం మీద ప్రసాదం వదిలిపెట్టి వెళ్ళిపోయారు నిరసనగా. అసలు అటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదండి. అంటే వీళ్ళు డబ్బులు దండుకోవటం మీద ఉన్నారు తప్ప ఆ వ్యవస్థలకి ఆ సంస్థలకి ఉన్నటువంటి సహజమైన వనరుల్ని ఆదాయాలని అన్నీ పిండుకు తినేసి వ్యవస్థని ఇంకా పైగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి వ్యవస్థ మీద తిరుగుబాటు చేయమని ఇతరులను రెచ్చగొడతారండి.
అదే ధోరణి ఇవాళ మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి ఇవాళ దాని మీద ఆయన వాళ్ళ సానుభూతి తెలుపుతున్నట్టుగా లేదు. అసలు ఈ వ్యవస్థలకు ఈ పరిస్థితి రావడానికి కారణం గత 5 సంవత్సరాల్లో తిరుపతి దేవస్థానంలో దాన్ని ఒక చేపల మార్కెట్గా చేశారు, పాలక మండలి సమావేశాన్ని అనేది మనం లైవ్లో చూసాం. సుబ్బారెడ్డి గారి టైంలో పాలక మండలి సమావేశం జరుగుతున్నప్పుడు ఇదిగో ఇవాళ నా 5,000 ఉందండి ఈ టికెట్, 10,000కి పెట్టేసాయి, అదిగో పలానా 10,000 అండి 20,000కి పెట్టేసాయి. ఒక పక్కన ఎవడ గోలాడు చేస్తుంటే వాళ్ళు ఇట్లా పెంచుకుంటా వెళ్ళిపోయారే కానీ దాని మీద మంచి చెడు ఎందుకు పెంచాలి, ఎంత పెంచాలి, అది పెంచితే భక్తుల మీద ఎంత భారం పడుతుంది అనేది లేదండి. ఎందుకంటే వాళ్ళు కేవలం నిధుల మీద దృష్టి పెట్టారు తప్ప ఇంకా ఏం లేదు. అంతకెందుకండి విశాఖ శారదా పీఠాధిపతికి ఇచ్చిన స్థలం విషయంలో ఎంత అతను ఆక్రమించుకున్నా సరే తిరుమలలో కూడానండి, తిరుమల అదేమన్నా కమర్షియల్ ప్లేసా, ఆధ్యాత్మిక ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశాన్ని కూడా వీళ్ళు వ్యాపారాత్మకంగా మార్చేసి ఎంత చేయాలో చేసి వాళ్ళు చేసింది మొత్తం తెలుగు ప్రపంచంలో మొన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అపచారం జరిగినప్పుడు ఎంత బాధపడతారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరుల సమావేశం చూసిన తర్వాత, ఆయన పక్కన ఉన్న శక్తులను చూసిన తర్వాత, ఆయన వెనకాల ఉన్న శక్తులను చూసిన తర్వాత, ఆయన ఉద్దేశాలను చూసిన తర్వాత, ఆయన మాట్లాడిన మాటలను చూసిన తర్వాత ఈయన కక్ష తీరదు. తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక శ్మశానాన్ని చేసే వరకు వాళ్ళు నిద్రపోరు. అమరావతిని చేయాలని ప్రయత్నించారు కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. కానీ తిరుపతి దేవస్థానంలో మళ్ళీ ఇవాళ ఆయనకి ఒక అవకాశంగా వచ్చిన దీన్ని ఒక బాధని వ్యక్తం చేయటానికి కానీ బాధని పంచుకోవటానికి కానీ రాలేదు ఆయన. ఇందులో జరిగిన లోపాలని ఒక గద్దలాగా, అంటే ఇదివరకు మా చిన్నప్పుడు రాబందులను వచ్చేయండి, ఊరిలో ఏదన్నా గొడ్డు చనిపోతే పశువు చనిపోతే ఊరు చివర వేసేవాళ్ళు చేస్తే ఇప్పుడు ఏమైందంటే అవంట కొన్ని ఇంజక్షన్లు ఇవ్వటం వలన ఈ గేదెలకి అవి అంతరించిపోయినాయి అంట రాబందుల జాతి. కానీ ఆ జాతి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది, భయపడాల్సిన పని లేదు. అటవీ శాఖలు మానవ రూపంలో ఉన్నాయని అనిపిస్తుంది నాకు. లేకపోతే ఏమన్నా ఇది సందర్భం అండి, అసలు ఎంత బాధాకరమైన సంఘటన. ఇవాళ ఆయన ప్రతిదీ రాజకీయానికి మాట్లాడాడు తప్ప ఒక్కటైనా కుటుంబాలకు సంబంధించిన అంశం కానీ తర్వాత తిరుపతి దేవస్థానంలో గతంలో జరిగిన లోపాల మీద మళ్ళీ మీరు ఇంకోసారి పునరాలోచించి పటిష్టం చేయండి, మా వైపు నుంచి కూడా మేము నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తాము, మనందరం కలిసి తిరుపతి పవిత్రతని పటిష్టతని కాపాడదామనే మాట రావట్లేదు. ఆయన గతంలో ఎలాంటి దాడి చేశాడో ఇప్పుడు కూడా వేరే రూపంలో అదే దాడి చేస్తాం. అయితే మాత్రం నా బోటి వాళ్ళకి చాలా బాధ అనిపించిందండి. ఇవాళ ఆయన వెళ్ళాల్సింది ఎక్కడికి, హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్స్తో మాట్లాడటం. నిన్న కూడా ఆయన మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి ఏమో బాధతో ఉన్నాడు, ఈయనకు సంతోషంగా కనపడుతుంది. ఒకే సంఘటన అది, ఒకే పేషెంటు. ఎవరో కానీ పత్రిక వాళ్ళు వేశారు, ఒకే పేషెంట్ పట్ల ఒక ముఖ్యమంత్రి ఏ విధమైన బాధాకరమైన ముఖంతో మాట్లాడాడు, ఈయన ఏ విధమైనటువంటి ఆనందంతో మాట్లాడుతున్నాడు. కొంతమంది కొన్ని సంఘటనలు చూసినప్పుడు బాధ రాదండి వాళ్ళకి, వాళ్ళ అంశం అలాంటిది. ఒక సవాళ్ళను చూస్తే కనుక ప్రేరణ వస్తుంది అనమాట. అట్లాగే ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడే వీళ్ళు యాక్టివేట్ అవుతారు, దానిలో నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నట్టు అయితే స్పష్టంగా చెప్పక తప్పదు జగన్మోహన్ గారు. అయితే కనకదుర్గ గారు మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ని నిజంగా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఆలోచన ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉండుంటే ఖచ్చితంగా టైంకి రావడం, అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో అక్కడ నిజంగా ఇందాక దుర్గాకుమార్ గారు చెప్పినట్టుగా ఓన్లీ అక్కడ జరిగినటువంటి ఒక ఎవరికైతే ఇబ్బంది జరిగిందో వాళ్ళు ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రం మాట్లాడితే సరిపోయేది. కానీ ఆయనకన్నా ముందే రోజా కానీ మిగతా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ రావడం, వచ్చి ఒక అరగంట సేపు ఆపడం, ఆ వెనక ఉన్నటువంటి ఒక బ్యాచ్ ఏదైతే ఉందో సీఎం అని చెప్పి అరవడం. సో ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లాగా మీకు అనిపిస్తలేదంటారా? ఏమండి ఈయన ఏమనాలి, దిగిపోయాక ముఖ్యమంత్రిగా ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాచ్ని పెంచి పోషిస్తున్నాడు ఆయన. వాళ్ళు 50 మంది ఉన్నారా 150 మంది ఉన్నారా మనకు తెలియదు. అంటే ఈయన ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా లేదు ఇగో ఇలాగ ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళి, అది ఒకవేళ శవ రాజకీయాలైనా ఏ రాజకీయాలైనా ఆ దండు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎంత అసందర్భంగా ఉందంటే వాళ్ళు సీఎం అని అరవడం ఏంటంటే, నువ్వు వెళ్ళింది దేనికి? ఒక పరామర్శకు వెళ్ళావు, నీకు సిగ్గులేదు? జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదండి? అసలు అక్కడ పోయి సీఎం అని అర్పించుకోవటం ఏంటంటే, అది వినకపోతే నీకేమి ఉత్సాహం రాదా?
అదేదో చెప్తారు చూడండి, ఈ మంత్రాలు మాయగాళ్ళు ఉంటారు కదా, మంత్రాలు చేసేవాళ్ళు, వాళ్ళకి ఏదో అది రావాలి అంటే గారడి వాళ్ళు కానీ అది రావాలంటే ఇలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. వీళ్ళకి ఎంత రోజుకి మరి 500 ఇస్తున్నాడో ఒక్కొక్కళ్ళకి, ఓ బీర్ బాటిల్ ఏమైనా ఇస్తున్నాడో మనకు తెలియదు, వాళ్ళకి ఉంది కదా అలవాటు, ఓ బిర్యానీ పొట్లం ఇది డబ్బులు ఇస్తాడో లేదో తెలీదు. నిన్న మీకు ఇదంటే గుర్తుకొచ్చింది, రోజా మాట్లాడుతూ మేము చాలా చేశాము కుటుంబాలకి, వాళ్ళకి మేము ఆర్థిక సాయం చేసాము, ముఖ్యంగా బియ్యం ఇచ్చాము, కూరలు ఇచ్చాము, కరెక్ట్గా చెప్పింది. బియ్యం కూరలే ఇచ్చారు గతంలో. మీరు ఇందాక అన్నారు చూడండి వాళ్ళు చేసిన లిస్ట్ ఏంటి అని. ఇప్పుడు వీళ్ళు నిన్న మాట్లాడుతున్నారు కదా, మీకు మొత్తం లిస్ట్ చూపిస్తారు, చదువుతా వినండి. అంటే మొన్న పడవలది చూసాం కదా మనం, ఆ పడవలది అయిపోయింది. వాళ్ళు చేసిన దాంట్లో మీకు ఇప్పుడు అప్పుడు రుయా ఆసుపత్రిలో 13 మంది అస్వస్థకు గురై ఆక్సిజన్ లేకుండా చచ్చిపోతే అప్పుడు వెళ్ళి పరామర్శించాడా మనిషి, రూపాయి ఇచ్చాడా వాళ్ళకి? తర్వాత మీకు ఎల్జీ పాలిమర్స్ గుర్తుందా, అక్కడ ఎంతమంది అండి, విశాఖపట్నంలో 13 మంది చచ్చిపోతే జగన్ వెళ్ళి ఏమైనా ఇచ్చాడా వాళ్ళకి, ఎక్స్గ్రేషియా హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి మాట చెప్పాడే కానీ ఇప్పటిదాకా దాని గురించి అంటే చెప్తామండి. మరి దానికి ఎవడన్నా మళ్ళీ దాత దొరకాలి కదా, నా డబ్బులే నేను ఖర్చు పెట్టాను కదా, అది జరుగుతాయి ఎప్పుడో. ఆయన ఇప్పుడు అన్నాడంటే అది ఒక దశాబ్దానికో 2 దశాబ్దాలకో అప్పుడు ఆలోచిద్దాం మనం, అది వేరే ప్రభుత్వమే తోసేయచ్చు మనం. తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు సమయంలో ఎంతమంది అంటే 42 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే ఎప్పుడు వెళ్ళాడంటే 5-6 రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఇచ్చాడా? అప్పుడే కదా అన్నమయ్య ప్రాజెక్టు విషయంలోనే కూరగాయలు పళ్ళు ఇచ్చింది, బియ్యమును కూరగాయలు ఇచ్చారు, డబ్బులేమి ఇవ్వాల అప్పుడు. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే కచ్చులూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోయారండి. జల సమాధి అయిపోతే అసలు వెళ్ళి పరామర్శించలేదు, రాజీనామా చేయలేదు, వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. తర్వాత జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి ఏకంగా 30 మంది చనిపోయారు. అప్పుడు ఆయన వెళ్ళాడా? వెళ్ళలేదు కదా. తర్వాత ఏలూరులో మంచినీరు సరిగా లేక ఏకంగా 50 మంది అస్వస్థకు గురయ్యారు, కలుషిత నీరు. మరి ఇవన్నీ చెప్పమానండి ఇవాళ. వీటన్నిటినీ మించి అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రెస్ మీట్ ఎలా పెట్టాలి, అసలు ఎలా రావాలి, ఫస్ట్ అపోజిషన్ లీడరే కాదు, పోనీ అధికారంలో ఉండేవాళ్లే కాదు, ఎలా రావాలి. మనం ఏమి చంద్రబాబు నాయుడు గారు మంది మార్బలంతో వచ్చారని మనం చెప్పట్లా, లేదు వచ్చి అక్కడేమి జై చంద్రబాబు అనేమి అక్కడ మన కేకలు వినిపించాయా? పవన్ కళ్యాణ్ విషయంలో అరిస్తే పవన్ కళ్యాణ్ విసుక్కున్నారు, ఆయన పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పాలంటే. చాలా సందర్భాలలో కూడా ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలుసుకోండి. మీరు ఇది కాదు మందలించారు, అనంతపురంలో మందలించాడు ఆయన, మొన్న ఇంకో సందర్భంలో కూడా మందలించారు. కాబట్టి అది వాళ్ళ ఫ్యాన్స్ తెలుసుకోవాలి. దానికి పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టుకుని అదేదో తనతో పాటు ఒక మంది మార్బలాన్ని తీసుకొచ్చి ఈ రకంగా చేయడం ఎంతవరకు సమంజసం? మీరు దేనికి వచ్చారు? శవ రాజకీయాలు చేయడానికి వచ్చారా? లేదు మీ రాజకీయాలు చేయడానికి వచ్చారా? లేదు తిరుమల పవిత్రత ఆల్రెడీ మీరు దాన్ని నాశనం చేసేశారు. అలాంటిది ఇంకా ఏం నాశనం చేస్తారు మీరు? ఇంకా ఏం మాట్లాడతారు మీరు తిరుమల గురించి? అసలు మొత్తం మీ హయాంలో ఈ టోకెన్ల జారీ ఎవరండి పెట్టారు? ఈ టోకెన్ల జారీ విధానం వైసీపీ హయాంలో వచ్చిందా లేదా? అప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది, కాకపోతే ఏంటంటే ఎవరు చనిపోలేరు అదృష్టం కొద్ది. ఇది జరిగిన దానికి బాధ్యులు ఎవరో నిన్న చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇంకా ఏం చేస్తారు? ఇప్పుడు రిజైన్ చేయండి అంటే మీరు రిజైన్ చేశారా? ఇన్ని జరిగితే అసలు మీకు ఎక్కడ నైతిక హక్కు ఉంది దేనికైనా? అసలు రోజా ఎవరండి మాట్లాడటానికి? నేను తిరుపతి దాన్ని అంటే నువ్వు నగరి ప్రజలకు ఏం చేసావో చెప్పు. నీ నగరి ప్రజలు నేను తరిమి కొట్టారు ఎలక్షన్స్లో, అసలు మహిళలే కొట్టారండి. మహిళలు మనం చూసాం మన కళ్ళతోటి. నువ్వు మున్సిపల్ ఆఫీస్ మీద మా చెయ్యి వేయనివ్వలేదు, నిన్ను నగరిలో అడుగు పెట్టనివ్వమన్నారు, వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు. నువ్వు దేనికి మాట్లాడుతున్నావు? నువ్వు వారం అయితే చాలా 50 మందిని వేసుకొచ్చి లక్షలు వాళ్ళ దగ్గర దండుకుని వాళ్ళకి ప్రత్యేక దర్శనాలు ఇచ్చేసి ప్రతిసారి వస్త్రం కప్పించుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వేం మాట్లాడావు? రాజకీయాలు మాట్లాడావు. అక్కడ చంద్రబాబు నాయుడుని తిట్టావు, పవన్ కళ్యాణ్ని తిట్టావు, మరో లోకేష్ని తిట్టావు. నువ్వు తిరుమల కొండ మీద చేసిన పని ఏంటి? మీరు మొత్తం వీడియోలు తీయండి ఆవిడ ప్రెస్ మీట్లన్నీ. నువ్వు అసలు తిరుమలకి వెళ్ళింది ఎందుకు? దేవుడి దర్శనానికా, డబ్బులు దండుకోవడానికా, ప్రెస్ మీట్లు పెట్టడానికా? అసలు మీకేం హక్కు ఉంది ఈరోజు మాట్లాడటానికి? నువ్వు ఆ రోజేమో రజనీని వెనకాల పెట్టుకున్నావు ప్రెస్ మీట్లో, ఈ రోజేమో రోజాని పెట్టుకున్నావు. అంటే నీకు లేడీస్ వెనకాల లేకపోతే నువ్వు మాట్లాడలేవా జగన్మోహన్ రెడ్డి?
ఇక్కడ అంటే నీకు ఒక చెడు జరిగినప్పుడు వెనకాల ఒక లేడీ ఉండాలా. మామూలుగా ఒక మనిషి ఎదగడానికో లేదా ఒక మంచి జరగడానికో ఒక స్త్రీ వెనకాల ఉండాలంటారు. ఇక్కడ ఒక చెడుకు నువ్వు ఒక లేడీని పెట్టుకుంటావు వెనకాల. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, ఓకే మీరు వచ్చే రండి ఒక ప్రతిపక్ష నేత కాని నేతగానో వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోండి, కానీ మంది మార్బలంతో రాకండి. నిన్న మీ వల్ల జరిగిన తప్పిదానికి ఆ హాస్పిటల్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఇవాళ పబ్లిక్ కూడా ఇబ్బంది పడ్డారు. మీరు అక్కడ ఏం చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు మనుషుల్ని. మీరు పోనీ ఒక 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారా, ఒక 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారా, మీకు ఈ పాటికి ఎంత బుద్ధి జ్ఞానం రావాలి? మీరు ఏం చేయాలి? రెచ్చగొట్టకుండా సరే జరిగింది, ఇందులో తప్పొప్పులు మనం ఏం చెప్పలేము, నేను ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏమీ చేయలేను, నేను కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాను, మనం అధికార పార్టీకి కొంచెం అవకాశం ఇద్దాము, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము, లేదంటే అప్పుడు మాట్లాడతాను అని నువ్వేమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చావు వాళ్ళకి? నువ్వు రూపాయి ఎప్పుడైనా ప్రకటించావా నీ నోటితోటి? నీ సొంత డబ్బులు నీ జేబులోంచి ₹1 ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ మనం అడుగుతాం. నువ్వు ఈ కంటి తుడుపు చర్యలు లేదు ఈ రెచ్చగొట్టే మాటలు కాదు చెయ్యాల్సింది. నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు నీ జేబులోంచి నీ కష్టార్జితం, నువ్వు అవినీతి సొమ్ము ఇవ్వకు, నీ కష్టార్జితం నీ జీతం వస్తుంది కదా, ఆ జీతం ఏదో ₹1 తీసుకున్నాడు నాకు తెలియదు, సో ₹1 ఇవ్వకు దయచేసి. కనీసం మీ నాన్న సంపాదించిన కష్టార్జితం నుంచైనా ఇవ్వు నువ్వు ప్రజలకి, కానీ అవినీతి సొమ్ము మాత్రం ఇవ్వకు. ఇంకా మీదట కొంచెం నువ్వు అవగాహనతో కొంచెం పరిపక్వతతో మాట్లాడటం నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. దయచేసి నువ్వు రాకపోతే ప్రశాంతంగా ఆ పేషెంట్స్ ఉంటారు, లేదు ఏదైనా తప్పు జరిగితే అది ఒప్పుగా మారుతుంది, వాళ్ళకి తగిన సలహా లేదు తగిన సహాయం అందుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్ జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ డోంట్ కమ్ అని చెప్తున్నాం. అయితే దుర్గా కుమార్ గారు ఇందాక కనకదుర్గ గారు చెప్తున్నట్టుగా గతంలో ఏదైతే తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో 50 లక్షలు ప్రకటించాడు, ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు. మొన్న విజయవాడకు సంబంధించి వరదల్లో ఏదైతే బుడమేరు వాగు పొంగిన తర్వాత అక్కడ బురదలో ఫస్ట్ టైం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 9 నుంచి 10 రోజులు బురదలో దిగినందుకు తను దిగకపోతే బాగోదని చెప్పి కరెక్ట్గా బురదలో దిగింది 20 నిమిషాలు కొడతారని చెప్పేసి 20 నిమిషాలు మాత్రమే. 20 నిమిషాలు దిగిన తర్వాత ₹1 ప్రకటించారు. ఆ ₹1 ఎవరి జోబులోకి వెళ్ళేది చెప్పాడు. ప్రకటించి ఏమన్నాడంటే మేము డిస్కస్ చేసుకుని ఎలా ఇవ్వాలో ఆలోచిస్తామన్నాడు. పాపం ఇంకా ఆలోచన తెగలేదు, ఇంకా అదేమైందో తెలియదు. సో ఇప్పుడు నిజంగా తిరుపతికి వచ్చారు, ప్రజల్ని కానీ లేదంటే శతగాత్రులు కానీ పరామర్శిస్తానికి వచ్చినప్పుడు నీ తరఫున ఎక్స్గ్రేషియా ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడారు, దానికి సంబంధించింది లేదు. సో గతంలోనే ఇవ్వనివి నిజంగా ఇప్పుడు ఒకవేళ అదే మాట ప్రకారం ఏమైనా ప్రకటించినా సరే ఇస్తాడని చెప్పి నమ్మకం ఉందా? నిజంగా చెల్లెలికి ₹1 కూడా పెట్టని వాడు ప్రజలకు పెడతారంటే మీరేమంటారు? ఇంటికి వచ్చిన వాళ్ళకి టీఏ ఇవ్వడని వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇవాళ కాదు, లోటస్ పాండ్లో ఆయన పార్టీ పెడతానికి ఏర్పాట్లు చేసుకుంటున్నప్పుడు వెళ్ళిన వాళ్ళే చెప్పారు వెళ్ళటమే కానండి అక్కడ టీ కూడా ఉండదని. అదే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అట్లా చెప్పలేము, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉన్నా లేకపోయినా గడప తొక్కిన ప్రతి వ్యక్తికి ఆతిథ్యం అనేది అందేది. ఆయన ఉంటే జరిగితే దర్శనం కూడా దొరికేది. అది మనం ఆ మాట ఆయన అనలేము. ఈయనకి అది రాలేదు, అది మనం అంటలేదు. షర్మిల్ గారు చెబుతుంది, విజయమ్మ కూడా గారు చెబుతుంది, మేము ఈ జగన్లో ఇలాంటి ప్రవర్తన ఉంటుందని మేము ఊహించలేదు, రాజన్న ప్రభుత్వం ఉంటుంది అనుకున్నాం. అంటే రాజన్న డిఎన్ఏతో పుట్టిన బిడ్డ కాబట్టి ఆయనలాగా వ్యవహరిస్తాడని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఈయన వ్యవహార తీరు వాళ్ళ తాతయ్యది కూడా కాదు, తాతయ్యది కూడా మొండి వైఖరే, కానీ మానవత్వం కొంచెం అయినా ఉండేదంట. ఎందుకంటే ఆయన దగ్గర అప్పులు కట్టలేక తప్పించుకున్న వాళ్ళు కూడా చెప్పారు, ఒరే ఇవ్వగలిగినంత ఇవ్వలేకపోతే పర్వాలేదు, వచ్చి అప్పుడప్పుడు కనపడిపోరా అని చెప్పేవాడంట. అంతేగాని వాడిని చంపి వాడి చర్మం ఒలుచుకుని చెప్పులు కుట్టుకుని తిరిగే రకమైతే ఆయన కూడా కాదంట రాజారెడ్డి. ఇప్పుడు మీరు అన్న మాటల్లో నిజంగా వైఎస్ సంబంధించి అంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజలు ఇంకొంతమంది ఏమంటున్నారంటే నిజంగా ఇది మేము గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర చూడలేదు, కానీ ఇప్పుడు జగన్ గారిలో కొత్తగా చూస్తుంది ఏంటి అంటే నిజంగా ఇది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ఏవైతే ఉన్నటువంటి ఒక లక్షణాలు అయితే కావు,
భారతిరెడ్డి గారు చేసుకున్న తర్వాత ఇవి ముదిరాయి భారతి దగ్గర నుంచి వచ్చాయా అనే అనుమానాలు అయితే చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డగా కొడుకు కాబట్టే అందరూ కూడా ఆశించి ఈయన్ని నెత్తికెత్తుకున్నారు, మళ్ళీ రాజన్న ఈ రూపంలో వచ్చాడని. ఒక ఛాన్స్ అడిగాడు. గతంలో ఆయన గురించి పెద్దగా తెలియదు. సరే, వచ్చిన తర్వాత ఆయన నిజ స్వరూపం చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో, సొంత కుటుంబంలో కూడా అంత ఇబ్బందులు పడ్డారు. అదేం వాళ్ళు దాచుకోలేదు. అది మా ఇంటి బిడ్డ కాబట్టి మేము చెబితే మాకేమన్నా పరువు నష్టం అవుతుందని వాళ్ళు చెప్పేశారు. మేము కూడా, మా కుటుంబం కూడా నష్టపడింది. ఈయన రాజకీయ దాహానికి పునాదులు రక్తంతో తడిసినవి. మొదటి రక్తమే వివేకానంద రెడ్డి గారి సొంత బాబాయ్, ఇది చిన్నానదే. ఆ రకంగా రక్తంతో తడుపుతానే వెళ్ళాడు చివరి వరకు. ఇవాళ తిరుమలలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఏమన్నా రక్తం దొరికితే మళ్ళీ తీసుకెళ్లి పునాదుల్లో పోసే ప్రయత్నం మీద ఉన్నాడు. ఎట్లా అంటే మళ్ళీ దీంట్లో నుంచి కూడా లబ్ధి పొందాలి ఇక నుంచి. ఇప్పుడు తనకి ఎప్పుడైనా ఈ శవాలు రక్తం ఇదే కావాలి. అందుకని ఆయన ఇక్కడ మాత్రం వెనకబడ్డండి. ఒట్టి టైంలో బయటికి రాడు. శవం ఏదైనా తేలితే ఆగడం, పూనకం వచ్చేస్తాయి ఆయనకి. ఆ కాసేపు శివాలు తొక్కుతాడు, ఆ తర్వాత ఇక వెళ్ళిపోతాడు, మర్చిపోతాడు. పోతురాజు శివాల్లాగా ఉన్నాయి ఇవాళ ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇవాళతో ఈ రాజకీయం అయిపోలేదు, ఆయన రాజకీయ జీవితం అయిపోలేదు, తిరుపతి దేవస్థానం యొక్క నడక ఆగదు. ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్గా తీసుకున్నాడు. వాళ్ళకి యంత్రాంగం ఉంది టీటీడీకి. అసలు ఆ స్వీయ యంత్రాంగం విఫలం అవటమే విచిత్రం. తర్వాత ఈయన ఏమంటున్నాడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అంటే పోలీసులు వెళ్తున్నారని. ఆయన ఇంకా ఎట్లా అనుకుంటున్నాడంటే, గతంలో ఆయన కనుక హెలికాప్టర్ మీద వెళ్తుంటే కింద కూడా ట్రాఫిక్ ఆపుతున్నారు, కింద కూడా చెట్లు కట్టేస్తున్నారు, తర్వాత తాళ్ళు పట్టుకుని పరుగులు ఎత్తుతున్నారు, ఇళ్ల కిటికీల తలుపులు మూసేయిస్తున్నారు అనుకుంటున్నాడు. సెక్యూరిటీ దాదాపు 980 అంటే 1000 మంది కూడా ఉన్నారు అనుకుంటున్నాడు. ఆ వ్యవస్థ అంతా మార్చేశాడు ఆయన. ఫస్ట్ అదే తిరుమలలో చెప్పాడు, ఎవడో తాళ్ళు పట్టుకుని పరిగెత్తుంటే ఎందుకు రాయి తాళ్ళని. అది గతంలో రే బాబు, అది తీసుకొచ్చి మా మెడలకి చుట్టపాకండి ఆ తాడు, మేము ప్రజలకు దగ్గరగా ఉండే మనుషులు వెంటనే తీయించేశారు. ఇక ఆ తర్వాత అదే ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నాయి. ఎందుకంటే గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఇది అని చూపించాలి కదా. అది వాళ్ళు గతంలో కాదండి. అప్పుడు తెరలు ఎందుకు కట్టుకున్నారంటే అక్కడి నుంచి దోచుకున్న సొమ్ము అన్న లోపల దాచుకున్నారు. అయి ఉండొచ్చు. ఈ పరదాల సాటు బతుకులాగా అయింది జరిగింది. అట్లా పబ్లిక్లోకి వచ్చినప్పుడు కూడా పరదాల సాటునే వెళ్ళేవాడు. అంతెందుకండి, ఇప్పుడు మహిళలు రాజధాని కోసం 5 సంవత్సరాల పాటు అక్కడ నిరాహార దీక్షలు చేశారు. వాళ్ళు ఎవరి మీద ఎక్కడ దౌర్జన్యం చేయలేదు. వాళ్ళు గుడులకి వెళ్తుంటే కూడా వాళ్ళ మీద కూడా దాష్టికాలు చేసి కాలువల్లో పడేసి కొట్టినా దెబ్బలు తిన్నారు. వాళ్ళ ముందు వెళ్తుంటే కూడా ఏదో వాళ్ళు మహిళా నక్సలైట్లు అన్నట్టుగా పరదాలు కట్టుకుని ఫుల్ సెక్యూరిటీ పెట్టుకెళ్ళేవాడు వెల్లటూరులో. అట్లా ఆయనకి ఒక భయం అనేది ఏర్పడిపోయింది. అట్లా చంద్రబాబు నాయుడు గారిది ఆ తరహా పరిపాలన కాదు, ఆ తరహా మనస్తత్వం కూడా కాదు. ఈయన ప్రతిదీ కూడా తను ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఈ ప్రతి అంశాన్ని అదే విధమైనటువంటి ఒక వ్యాపార దృక్పథంతోనే వెళ్ళాడు. సొంత కుటుంబ సభ్యులు కూడా అది వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే, వాళ్ళు చెప్పేశారు, అయ్యా మీరు ఒక్కళ్ళే బాధపడ్డారని మీరు అనుకోవద్దు, రాష్ట్రంలో మేము కూడా పడ్డాము, కుటుంబంలో మా కుటుంబ సభ్యులు కూడా కోల్పోయాము, అనేక విషయాలు ఇంకా మేము బయటికి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అప్పుడు తెలంగాణలో విజయం గారిని విలేకరులు అడిగారు, మరి ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతున్నది రాజన్న ప్రభుత్వం అంటే, అయ్యా ఆ జగన్ గురించి ఇక్కడ ఎందుకులే నానా అని అనునయంగా చెప్పి, అంటే అటువంటి వ్యక్తి గురించి ప్రస్తావన ఇక్కడ వద్దు అంది. అంటే ఇది మంచి గడ్డ, స్వచ్ఛమైన గడ్డ, ఇక్కడ మంచి మనుషుల గురించి తలుసుకుందాం అన్నట్టుగా ఆమె సొంత కొడుకు కాబట్టి అంతకు మించి ఏం చెప్పలేకపోయింది. అట్లా ఆయన ఏంటంటే ఆ ప్రవర్తన మొత్తం ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగానే బతికాడు, అధికారంలో ఉన్నప్పుడు ఇంకా దూరం అయిపోయాడు. అసలు అందరికీ కూడా ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఆయన్ని 151 స్థానాలు ఇచ్చి గెలిపించిన ఆంధ్ర ప్రజలు చేసిన తప్పేంటి, వాళ్ళనే ఎందుకు లక్ష్యంగా పెట్టుకున్నాడు, ఇది అసలు ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఇంకా పైగా ఒక 50 మంది సలహాదారులు, ఏది ఈ ప్రజల మీద ఆయన గన్స్ పెట్టి కాలుస్తుంటే బాగా కాలుస్తున్నానా లేదా అని చెప్పడానికి, ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి
ఎవరిని వదిలిపెట్టావు నువ్వు? ఇప్పుడు హిట్లర్ లాంటి నియంత్వ నువ్వేమన్నా ఒక్కొక్క వర్గం నీకు శత్రువులని ఒక భయంతో బతకటానికి? ప్రజాస్వామ్యంలో నీకు అన్ని జిల్లాల్లో బ్రహ్మరథం పట్టారు. నువ్వు ఎప్పుడైతే హిట్లర్ కన్నా కూడా నియంత్రిత ధోరణిలో వ్యవహరించావో సొంత జిల్లాలో కూడా నిన్ను తిప్పి కొట్టారు. ఏ నియోజకవర్గంలో నువ్వు గట్టిగా గెలవగలిగావు? అన్ని నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజల్లో పరపతి పోగొట్టుకున్నాడండి. ఇవాళ ఏదో ఒక ఆశ, ఇట్లాంటి ఏ ఒకటి దుర్ఘటనలు జరగబోతాయా, రాబందుల్లాగా వెళ్ళి ఏదో పీక్కు తినడానికి ప్రయత్నించబోతానని తప్ప ఇవాళ ఆయన చేసే ఒక పాజిటివ్ పని రాష్ట్రానికి కూడా లేదు, ప్రజలకు కూడా ఆశ లేదు కూడా. ఎందుకంటే ఒక్కసారి అంత వాతలు పెట్టించుకున్న తర్వాత కొన్ని తరాల పాటు కూడా గుర్తుండిపోయే పరిపాలన చేశాడు అతను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏంటో తను వచ్చి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వెనకాల నుంచిన వాళ్ళు గ్రూప్ ఫోటోల కోసం మళ్ళీ మంత్రులు అవుతామని ఆశ కనపడుతుంది. అది ఈ జీవితాల్లో అయితే జరగదు. ఇవి చెప్పారు కదా, ఏదైనా చెడ్డ పనులు చేయడానికి కూడా ఆడమనిషి. ఇప్పుడు విజయవాడ వస్తేనేమో విడుదల రజని, తిరుపతి వెళ్తేనేమో రోజా, అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఇదనమాట సింబాలిక్గా. అంటే ఆయన ఎక్కడున్నాడనే తెలిసిపోద్ది మనకి నిలబడిన వ్యక్తిని బట్టి. అది ఒక శిలా విగ్రహాలలాగా పెట్టి చేస్తున్నాం. అయితే కనకదుర్గ గారు మనం చూస్తున్నాము తిరుమల తిరుపతి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరిగింది, వీళ్ళకి మొట్టికాయలు గట్టిగా పడబోతున్నాయని చెప్పేసి ఒక మాట అయితే అన్నాడు. సో నిజంగా తప్పు ఎవరు జరిగింది అంటే, నేను కొన్ని ఏమంటారు అన్నమాట ఇట్లాంటి డిస్కషన్స్లోనే విన్నాను. కొంతమంది ప్రముఖులు నాతో మాట్లాడిన మాటల్లో నాకు చెప్పింది ఏంటంటే, వెంకన్నకు కూడా కోపం వచ్చింది వైసీపీ పైనే కాకుండా కూటమి ప్రభుత్వం మీద కోపం వచ్చిందని చెప్పేసి అన్నారు. నేను ఎందుకని అడిగాను, ఎందుకు సార్ అని చెప్పి అడిగితే, ఇంకా కూటమి ప్రభుత్వం చాలా నెమ్మదిగా వెళ్తుంది, అలా వెళ్ళకూడదు అని చెప్తానికి ఇది ఒక హెచ్చరిక అని చెప్పేసి అయితే దీంట్లో ఇక్కడ జగన్ వచ్చేసి మొట్టికాయలు తొందరలోనే పడబోతున్నాయి అన్నారు. ఎవరికి పడతాయి అంటే వాళ్ళకి 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడ్డాయి, అయిపోయింది. ఇప్పటికి ఇంకా కల్తీ నెయ్యి పైన ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి వెంకన్న కోపం అనుకోవచ్చా? దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మొట్టికాయలు పడబోతున్నాయంటే మీరు జగన్మోహన్ రెడ్డి మాటలను ఏది తేలిగ్గా తీసుకోకండి. మరి దాని వెనకాల మళ్ళీ ఆయన కుట్రలు కుతంత్రాలు ఉన్నాయో ఆ యాంగిల్లో కూడా ఆలోచించాలి. ఇంకేమైనా చేస్తాడా అనేది మీరు ఫస్ట్ అదే ఆలోచించండి. మొట్టికాయలు అంటే ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం మీద మొట్టికాయలు పడతాయని కాదు, నేను ఏదో చేస్తానని హింట్ ఇస్తున్నాడు ఒకటి. రెండోది మీరు చెప్పినట్టుగా మొట్టికాయలు ఇప్పుడు వీళ్ళకి కొత్తగా ఏం పడతాయి? వీళ్ళకి మొట్టికాయలు అంటే ఆల్రెడీ 164 సీట్లు ఆయన ఇచ్చేశాడు, అవే మొట్టికాయలు. మామూలుగా మనం వినాయకుడికి దండం పెట్టుకున్నాక గుంజీళ్ళు తీసి మొట్టికాయలు వేసుకుంటాం, 11 మొట్టికాయలు. మీకు గుర్తుందా? 11 వేసుకుంటాం కరెక్ట్గా. ఇప్పుడు 11 ఇచ్చాడు ఈయనకి, ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి మొట్టికాయలు ఎవరికి పడ్డాయి మీరు అది చెప్పండి నాకు. మనం వినాయకుడికి 11 మొట్టికాయలు వేసుకుంటాం, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, గుంజిళ్ళు తీసాక. అందుకని ఇవాళ వినాయకుడు కరెక్ట్గా 11 ఇచ్చాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఏమీ తక్కువ వాడు కాదు, ఆయన అన్నీ చూస్తాడు. ఆయన అలాగా విగ్రహంలాగా ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ ఆయన అన్నీ కూడా గమనిస్తాడు ఆయన. అందుకని ఈయనకి 11 సీట్లు ఇప్పించాడు, వీళ్ళకి 124 ఇప్పించాడు, మొట్టికాయలు ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఆయన అన్న మొట్టికాయలు మనం చెప్తున్నాం. కాబట్టి నువ్వేమైనా మొట్టికాయలు వేద్దామని అనుకుంటే మరి నువ్వేమవుతావో ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. కాబట్టి ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాట్లాడుతున్నాడండి, అసలు ప్రెస్ మీట్ పెట్టే హక్కు నీకేముంది అక్కడికి వెళ్ళి? ఫస్ట్ అది అడుగుతాం మనం. నువ్వు ప్రెస్ మీట్ ఎలా పెడతావు తిరుపతిలో? నీకేం హక్కు ఉంది? ఇప్పుడు నువ్వు ఎవరు వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వేమైనా ప్రెస్ మీట్లు పెట్టావా? నీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు నిక్కి నీలిగి పొద్దున్న బయలుదేరి సాయంకాలానికి రోడ్డు మార్గంలో ఎందుకు వచ్చావు? మరి పిన్నెలిని పరామర్శించడానికి 25 లక్షలు ఖర్చు పెట్టుకుని నువ్వు ప్రత్యేక విమానంలో లేకపోతే హెలికాప్టర్లోనో ఎందుకు వెళ్ళావు? 40 lakhs అదే హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళావు? మరి ఇక్కడ పాపం వెళ్దాం అనుకున్నాడు ఎక్కడికి, నందిగం సురేష్ చూద్దామని, మళ్ళీ అందరూ తిడితే ఆగిపోయాడు. అందుకే పాపం మన సజ్జల రామకృష్ణారెడ్డిని పరామర్శించాడు. మనం ఎందుకు చెప్తున్నాం అంటే చెడ్డ పనుల కంటే పరిగెడతాడు. ఇప్పుడు బాబాయ్ హత్య కేసు విషయంలో ఎందుకు వెళ్ళాడంటే అక్కడ మొత్తం అంతా సెట్ చేసి, ఇప్పుడు అభిషేక్ రెడ్డి కూడా చచ్చిపోయాడు కదా, అభిషేక్ రెడ్డి చేత కుట్లు వేయించి మొత్తం అంతా సెట్ చేయించి అవినాష్ రెడ్డి తోటి మొత్తం ఒక సీన్ అంతా క్రియేట్ చేయించాక నిదానంగా వెళ్ళాడు. కానీ ఏ రోజైనా బాబాయ్ హత్య కేసు గురించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా మాట్లాడాడు? నీ సొంత బాబయ్య
నువ్వు ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంత మంది మార్బలంతా వెళ్ళి నా బాబాయ్ హత్య కేసుని నేను ఛేదిస్తాను, నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పాడా? నువ్వు అది మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. నీ సొంత బాబయ్య, నీ సొంత చెల్లెలైనా కాకపోయినా సునీత నీకు చెల్లెలే కదా ఆవిడకి నువ్వు ఎప్పుడైనా వాగ్దానం ఇచ్చావా మీ తండ్రి హత్య కేసుని నేను ఛేదిస్తాను, నేను ముఖ్యమంత్రిని అని? ఇంకా పైగా పెచ్చు ఇవాళ వర రవీందర్ రెడ్డి అనేవాడు క్లియర్గా చెప్తున్నాడు కదా, ఎవరి మీద? విజయలక్ష్మి గారి మీద, సొంత తల్లి మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు. చెల్లెల మీద క్యారెక్టర్ అసాసినేషన్ సోషల్ మీడియాలో, ఎవరు? షర్మిల మీద, సునీత మీద పెట్టించాడు. ఎవరు పెట్టించారు? అవినాష్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి, భారతి పెట్టించారు. మరి ప్రజలు వీటికి వివరణ అడగాలి. ఈరోజు తిరుపతిలో జరిగింది తప్పేనండి, దానికి మీరు ఎవరిని బాధ్యులను చేస్తారు? ప్రజలను చేస్తారా లేకపోతే అధికారులను చేస్తారా? ఇక్కడ అందరి తప్పు కనిపిస్తుందిగా. ఇప్పుడు పోలీసులు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు వైజాగ్ అంటున్నావు, నీకు తెలుసా? అంటే నీ పరిపాలనలో నువ్వు అందరినీ అలా ఒక చోటకే పంపించావా? ఇంకా అదే భ్రమల్లో ఉన్నావా నువ్వు? అంటే పోలీస్ వ్యవస్థ అంత చిన్నదా ఆంధ్రప్రదేశ్లో? తగిన పోలీసులు లేరా ఎక్కడ? సంఖ్య అంటే ఏ నియోజకవర్గానికి లేదా ఏ జిల్లాకు ఉంటారు కదా, ఆ జ్ఞానం కూడా నీకు లేదా? ఇప్పుడు అక్కడికి పంపించేశారు, కుప్పానికి పంపించేశారు, ఇంకెక్కడికో పంపించేశారంటే కొంచెం ఎక్కువ పంపిస్తారు, ఎక్కడ ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి అంతవరకే. కానీ ఇక్కడ తగ్గాల్సింది తగ్గదు కదా నీకు ఆ జ్ఞానంలో. ఇప్పుడు ఒకవేళ ఇంకొక డౌట్ ఏంటంటే నిన్నటి నుంచి నాకనే కాదు చాలా మందికి, ఇప్పుడు ఎవరైతే ఈ గేటు తీశారో అతను వైసీపీ కోవర్ట, అది కూడా నడుస్తుంది, మీరు గమనించుకోండి. ఎందుకంటే ఎందుకు తీశాడు, ఏ ఉద్దేశంతో తీశాడు, ప్రజలంతా గుమిగూడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు లైన్లో నిల్చోలేదు, ఇది ఎవరి తప్పిదం? మరి ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా ఇది, లేకపోతే పవన్ కళ్యాణ్ తప్పిదమా? బుద్ధి ఉందా వాళ్ళకి? మీ ఇద్దరు రిజైన్ చేయాలంటుంది రోజా. ముందు మీ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా అడిగావా నువ్వు? ఇప్పుడు ఎందుకు నువ్వు అసలు వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వు తిరుపతి వచ్చే ధైర్యం నీకు ఎవడిచ్చాడు? నువ్వు తిరుమలకి వెళ్ళే ధైర్యం ఎవడిస్తున్నాడు నీకు? ఇంత తప్పులు చేసి నువ్వు మాట్లాడటం ఏంటి? అసలు నువ్వు వెనకాల నిల్చుంటే చూసే వాళ్ళకి కూడా చాలా అసహ్యంగా ఉంది, నిజంగా చెప్తున్నానండి. దుర్గా కుమార్ గారు మనం చూసుకుంటే ఫైనల్గా ఇక్కడ ఏదైతే జరిగినటువంటి ఒక సందర్భంలో నిజంగా వీళ్ళు ఇన్ని తప్పులు చేసి బహిరంగంగా కూడా తెలిసి బహిరంగంగా కూడా ఒప్పుకొని కొంతమంది మీద కేసులు పెట్టుకొని కొంతమంది కేసులు పడతాయని చెప్పి ముందస్తు బెయిల్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదా నారా లోకేష్ గారు కావచ్చు, మీరందరూ కూడా కొంత సంయమనం పాటించండి, మేము చూసుకుంటాము, కానీ ఎక్కడ కూడా మీరు ఉద్రిక్తతలు పోవద్దు అని చెప్పేసి ఖచ్చితంగా పైన వాళ్ళు ఆపడంతోనే ప్రజలు చాలా సహనంగా ఉన్నారని చెప్పేసి అనుకోవాలి. లేదంటే నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టినట్టు రెచ్చగొట్టుంటే ఖచ్చితంగా వీళ్ళకి అందరికి కూడా రాళ్ళ దెబ్బలు పడేదేమో. ఏమంటారు? వీళ్ళకి కూడా రాళ్ళ దెబ్బలు పడేదేమో. బాగా చెప్పారండి. ఇప్పుడు పూర్వకాలంలో ఒక రాజు దగ్గరికి బిడ్డ గురించి పంచాయతీ వస్తుంది. ఇద్దరు తల్లులు పోట్లాడుకుంటారు. ఇద్దరు తల్లులకి ఎవరికి చెప్పాలో తెలియక సరే మర్నాడు రమ్మంటాడు. మంత్రి ఏం చెబుతాడంటే, మహారాజా బిడ్డని రెండుగా కోసి ఇద్దామని చెబుదాము. అప్పుడు సొంత బిడ్డ తల్లి ఎవరైతే ఉంటుందో ఒప్పుకోదు, ఎందుకంటే బిడ్డ క్షేమం ముఖ్యం ఆమెకి. అదే కనుక మారుటి తల్లి అనుకోండి, ఆమెకి ఏం అవసరం, బిడ్డ ముక్కైతే పోతే పోతాడు, అవతల ఆమెకి దక్కొద్దు అనుకుంటుంది, అవతలకి దక్కొద్దు అనుకుంటుంది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్లో ఆయన్ని 151 స్థానాలు ఇచ్చి గెలిపించినప్పుడు వాళ్ళ పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలండి, ఎంత బాధ్యతగాను. తర్వాత మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, సొంత చెల్లెలు తల్లి కాళ్ళకి బలపాలు కట్టుకుని వాళ్ళే మేమే ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో అన్నంత ప్రచారం చేశారు. నువ్వు జైల్లో ఉన్నా కూడా చేసి వాళ్ళు నిన్ను ముఖ్యమంత్రిగా చేసి నిలబెట్టి ఎంతో సంతోషించారు, వాళ్ళ అయినంతగా సంతోషించారు. ఆమెని గౌరవ అధ్యక్షురాల పదవిని పబ్లిక్ మీటింగ్లో ఓడగొట్టి కళ్ళ నీళ్ళు పెట్టించావు. సొంత చెల్లెల గురించి ఆమె కట్టుకున్న చీరల మీద కూడా వ్యంగ్యంగాను అసహ్యంగా మాట్లాడి, తర్వాత ఎవరో వ్యక్తిని, అంబానీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపించావే తప్ప ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక రాజ్యసభకు కానీ షర్మిలకు అవకాశం వల్ల పార్టీ అధ్యక్షురాలుగాను లేకపోతే కార్యనిర్వాహక అధ్యక్షురాలు అని ఇవ్వచ్చు కదండి.
ఆయనకి ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ, ఎవరు ఉన్నా కూడా ఆయనకి స్వతహాగా శక్తి లేదు. అంటే ఒక మేనేజ్మెంట్, ఒక లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు లేవు కాబట్టి ప్రతి వ్యక్తితోనూ అతను భయపడిపోతూ ఉంటాడు. ప్రతి వ్యక్తిలోనూ శత్రువుని చూస్తాడు. అట్లాగే 151 సీట్లు ఇచ్చిన ప్రజలను కూడా శత్రువులుగానే చూశాడు. అంటే వీళ్ళు మళ్ళీ నన్ను పడగొడతారేమో అనే ఒక భయంతో అందరి మీద AK-47తో కాల్చినట్టు కాలిస్తే అంతమంది AK-47లో కూడా పట్టుకుని కదా కాల్చి ఇతన్ని ఈ స్థానానికి తీసుకొచ్చారు. లేకపోతే ఎవడన్నా ఒక 151 స్థానాలు దేశ చరిత్రలో రాని మెజార్టీ తెచ్చుకున్న వ్యక్తి అంత హీనంగా 11 సీట్లకు పడిపోయాడంటే అతను ఎలాంటి కళ్ళు మూసుకుని ఎవరెవరిని కాల్చాడో వాళ్ళు కూడా వాళ్ళ స్వీయ రక్షణ కోసం కాల్చారు ఇవాళ. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రమాదమే, ప్రతిపక్షంలో ఉన్న ప్రమాదమే. అందువల్ల మ్యాక్సిమం కాల్పులు చేశారు. అక్కడక్కడ తప్పుకున్నాయి కొన్ని నియోజకవర్గాలు, లేకపోతే ఏ ఒక్క నియోజకవర్గం తప్పుకుని వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలోనూ ఉండా కూడా అతని మీద దృష్టి పెట్టి ఉంచుతున్నారు. అతను ఒక మంచి ఉద్దేశం మీద లేడు, ఎవరి పట్ల లేడు. ఇవాళ కూడా మీరు అన్నట్టు కనుక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే, గతంలో మనం అనేక మంది ప్రతిపక్ష నాయకులు చూసాం, ముఖ్యమంత్రి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో ప్రజల సంక్షేమం పట్ల ప్రతిపక్ష నాయకుడు అంతకన్నా కూడా బాధ్యతగా వ్యవహరిస్తారు. గతంలో అసలు ఇట్లాంటి వ్యక్తులు ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఎన్నికైన దాఖలా లేదు. ఇంతకన్నా ప్రఫుల్ కుమార్ మహంతా అని అస్సాంలో చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఒక విద్యార్థి నాయకుడు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ లాంటి జాతీయ స్థాయి నాయకురాలతో కూడా కూర్చుని కాన్ఫరెన్స్లో జాతీయ అంశాల మీద అనేక సలహాలు సంప్రదింపులు ఇచ్చిన వ్యక్తి ప్రఫుల్ కుమార్ మహంతా. నువ్వు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నావు, అప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా ఇంత సంపాదించావు, ప్రభుత్వ వ్యవస్థల పనితీరులు అన్నీ ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు, తెలియనట్టు నటిస్తున్నాడు. అట్లాగే తిరుపతి దేవస్థానంలో ఇవాళ వాళ్ళు చేసిన ఎంత నష్టం చేశారో వ్యవస్థకి తనకు తెలుసు. ఇవాళ ఇది జరగటానికి కూడా కారణం గతంలో జరిగిన పొరపాట్లు. ఇప్పుడు ఇవాళ ఎప్పుడైతే కొత్త పాలక మండలి వచ్చి వాళ్ళ మీద బెత్తం పట్టుకుందో వాళ్ళు కొంత సాబటేజ్ కూడా చేసి ఈ కార్యక్రమానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే పాలక మండలిని బ్లేమ్ చేస్తే ఇప్పుడు ఈయన వచ్చి రాజీనామా అడుగుతాడని. కరెక్ట్గా ఏదైతే వాళ్ళు ఆశించారో అదే జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగిన స్కీము. ప్రజలు గమనిస్తారు, గట్టి గుణపాఠం చెప్తారు.